AC motor. So right, yoke. This is the outer part of the motor. Next, poles. Magnetic pole. Already this diagram is just like our DC generator, same diagram. Field winding there and armature winding, commutator part and vessel. So mainly, what is the main principle here? That means accordingly rotating conductor placed in a magnetic field. After rotating conductor placed in a magnetic field. After magnetic field cuts the rotating conductor cuts the magnetic and EMF induced. ఇక్కడ ఏంటంటే ఓన్లీ సింగిల్ యూనిట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ని ఒక ఫీల్డ్ వైండింగ్ లో ప్లేస్ చేస్తాం. అంటే ప్రిన్సిపల్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ current carrying conductor placed in a magnetic field. అంటే అప్పుడు ఏంటంటే సపోజ్ ఇక్కడ NS magnetic field ఎక్కడ NS magnetic ఉందో అలాగా magnetic flux సెటప్ అయింది. ఇక్కడ కూడా NS పోల్. సో ఈ magnetic field క్రియేటెడ్ magnetic flux. ఓకే, ఈ మధ్యలో నేను ఏం చేస్తానంటే ఒక కండక్టర్ ని కరెంట్ క్యారింగ్ కండక్టర్ ని ప్లేస్ చేశాను. అంటే కరెంట్ పోయే కండక్టర్ ని ఆ మ్యాగ్నెటిక్ ఫిక్స్ చేస్తే బేసిక్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దెన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చేద్దంటే ఎగ్జర్ట్స్ ఒక ఫోర్స్ అన్ని క్రియేట్ చేద్దాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జర్ట్స్ ఏ ఫోర్స్ ఆన్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. అదే మనకి అంటే అప్పుడు ఏంటి ఎప్పుడైతే హై ఫ్లో కరెంట్ హై కరెంట్ ఫ్లో కండక్టర్ నాకు వచ్చినప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చెప్పేసి ఫోర్స్ తెలిసి పక్కన పెడతారు. అయితే ఇక్కడ కూడా మనం క్లియర్ చేసుకుంటే ఇది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో ఒక రొటేటింగ్ కరెంట్ క్యారింగ్ అని ప్లేస్ చేస్తే సింగిల్ యూనిట్. అదే జనరేటర్ అయితే యూనిట్ తో పాటు ప్రైమరీ ఇంజిన్ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ సింగిల్ యూనిట్. ఇట్ గివ్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కరెక్ట్ అయితే మెకానికల్ ఎనర్జీ అవుట్పుట్ అవుతుంది. ఆ పర్పస్ ఏం చేస్తాం ఒక ఇది ఆర్డినేషన్ అంటే ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ మనం కరెంట్ ఫ్లో చేస్తే ఈ మ్యాగ్నెటిక్ ఎగ్జర్ట్స్ ఫోర్స్ అప్లై చేస్తే ఈ ఫోర్ లోని కండక్టర్స్ ని ఇలా కట్టుకుంది. అలాగే ఇక్కడ ఫోర్స్ కండక్టర్స్ ని సర్టెన్ డైరెక్షన్ లో క్రియేట్. అలా ప్రతి ఈ 4 ఫోర్స్ ఒక యూనిఫామ్ డైరెక్షన్ లో సర్టెన్ ఫోర్స్ క్రియేట్ చేయాలి. ఆ ఫోర్స్ కనుక రొటేషన్ క్రియేట్. ఆ రొటేషన్ బట్టి ఆర్పిఎం అనేది రివల్యూషన్ జనరేట్. దానికి ఒక ఫ్యాన్ కట్టేసి ఒక అప్లికేషన్ ఫ్యాన్ కట్టేసి మన అప్లికేషన్ యూజ్ చేయాలి. ఇది DC ఇన్పుట్ సప్లై కనెక్టెడ్ టు DC మోటార్ ఆటోమేటికలీ ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టెడ్ టు మెకానికల్ ఎనర్జీ. సేమ్ కూడా ఏంటంటే ఫీల్డ్ వైండింగ్ అలా ఆర్మేచర్ వైండింగ్ ఉంటుంది.